పేర్లు చెప్పేటప్పుడు లోపల కిరణ్ రాయల్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఉల్లికిపడే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ముందుగా మాట్లాడే సబ్జెక్ట్ అంటే నెయ్యి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం గారికి ఒక విషయం అడుగుతున్నాను నేను ఓపెన్గా. నెయ్యి ఎలా తయారు చేస్తారు? ఇది నెయ్యి, ఒరిజినల్ నెయ్యి. ఇది పాలతో చేస్తారు. ఇది పాలు. ఈ పాలతో చేస్తే నెయ్యి అవుతుంది. దీంతో చేస్తే ఏమవుతారు? ఇది కెమికల్, పామ్ ఆయిల్, కెమికల్, సింథటిక్ ఆయిల్ రకరకాలు వేసి కలుపుకొని తీసుకొచ్చామంతా ఒక షెడ్కి వెళ్ళి. అంటే రకరకాల అన్ని చోట్ల కలెక్ట్ చేసి ఒక 10 రకాలుగా కలెక్ట్ చేసాం. అంటే దీని నెయ్యి అంటే ఎవడు నమ్ముతాడా? దీని నెయ్యి అని భక్తులని మోసం చేశారు. 20 కోట్ల లడ్డు తయారు చేశారు దీంతో, ఈ కెమికల్తో చేయాల్సింది దీంతో చేశారు. ఇది దీంతో పాలతో నెయ్యి చేస్తారు. ఇది దేంతో తయారు చేస్తారు తెలుసా? చదువురాని మూర్ఖులు ఉంటారు వైసీపీలో. ఆ మూర్ఖుల కోసం ఒక యాప్ ఉంది, చాట్ జీపీటీ అనేసి. ఆ యాప్లో వెళ్ళి కల్తీ నెయ్యి ఎలా తయారు చేయాలని చెప్తే ఒక పెద్ద పేజీ వస్తుంది, ఇలా 3 పేజీలు. చాట్ జీపీటీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం చదువులని మొద్దు పేటీఎంలరా, చదువురాని సన్యాసులరా, గొర్రెల్లారా, మీరు చాట్ జీపీటీకి వెళ్ళి కల్తీ నెయ్యి చేయడంలో ఏమేమి వాడతారని తెలిస్తే చివరిగా కొన్ని పాయింట్లు వస్తాయి. 10% లోపు జంతువులు కొవ్వు కలిపితే కనపడదు అని చెప్పి దాంట్లోనే ఉంది. అది కూడా సిట్టు విచారణలో కూడా వాళ్ళు ఇచ్చారు, మెన్షన్ చేయండి. చూడండి, బ్రీఫింగ్ చూపిస్తున్నా. ఇది చార్జ్ షీట్లో 210వ పేజీలో ఉంటుంది. మొత్తం 219 పేజీల్లో చార్జ్ షీట్ 210వ పేజీలో ఉంది. ఈ మరి 10% లోపు ఉంటే కనపడదు, కానీ అది మిక్స్ చేస్తే కానీ ఇలా తయారు కాదు, అలా జంతువు కోళ్ళు మిక్స్ చేసి తయారు కాదని చెప్పి చార్జ్ షీట్లో ఇచ్చేసారు ఓపెన్గా. ఇది జరిగిన వాస్తవం. ఇది కూడా తెలియకుండా మొద్దులు దీన్ని ఏమనాలన్నా సిగ్గుండాలి. జగన్మోహన్ రెడ్డి అబ్బా, ఆయన గెటప్, ఆయన సెటప్ నవ్వు వస్తాను చూస్తా ఉంటే. ఈయన ఒక సెటప్. ఈడ తిరుపతిలో ఒక ఆయన ఉన్నాడు, మాజీ టీటీడీ చైర్మన్. ఆయన ఏ రోజు గుళ్ళో ఇంట్లో పూజ చేసింది, దీపం పెట్టింది నాకు తెలిసి. ఆయన పెద్ద యజ్ఞం పెట్టాడు ఈరోజు. ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? హిందువుల పేరుతో రాజకీయం చేసి చిత్తుగా ఓడిపోయిన మీరు మళ్ళా మోసం చేస్తారు ప్రజల్ని. నెయ్యే లేదు. వీళ్ళు ఎలా ఉందంటే వీళ్ళు చెప్పేది, మీరు ఒక మనిషిని తాడుతో చంపినారనైనా అంటే కాదు మేము చున్నీతో చంపినాము అంటారు. మనిషి చచ్చిపోయింది వాస్తవం. ఒక మనిషి చచ్చిపోయినాడు. మేమేం చెప్పినాము కూటమి ప్రభుత్వము, ఒరేడైనా మీరు మంచి లబ్బర్ తాడు తెచ్చి వాడు గొంతు బిగించి లాగి చంపినారా అన్న. కాదు మేము చున్నీ తెచ్చి లాగి చంపినాము అంటున్నాడు. కానీ మనిషి చనిపోయింది వాస్తవం. మీరు చేసింది కల్తీ వాస్తవం. ఆ కల్తీ దీంతో చేశారు, దీంతో చేయాల్సింది దీంతో చేశారు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. మీరు ఈరోజు యజ్ఞాలు, యోగాలు, రోజు సోషల్ మీడియాలో ప్రెస్ మీట్లో నెయ్యి లేదు, జగనన్నకి వెంకటేశ్వర స్వామి బిడ్డ, జగనన్న మంచోడు అంటే నమ్మరు. ఇవన్నీ ఈ సెటప్లు గెటప్లు, ఈ దొంగ గెటప్లు ఎవరు నమ్మరు. అసలు ఏం మాట్లాడుతున్నారు? అసలు వైసీపీ గొర్రెలా మీరేనా? గూగుల్లోకి వెళ్ళండి, చదువుకోండిరా. కల్తీ నెయ్యి ఎలా తయారవుతుందో కనుక్కోండి ఒకసారి గూగుల్లో. 10% అడల్టరీ చేయొచ్చని ఇచ్చినారు. మీరు చేశారు కాబట్టి చెప్తున్నాము. ఈరోజు లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారంటే మీకు ఆయన అవసరంలా, మేము చాలు. మీకు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మాట్లాడాల్సిన అవసరం లేదు, మేము చాలు, మేమే సమాధానం చెప్పగలుగుతాము. ఎంత దారుణం అంటే ఇంకా మోసం చేస్తారు ప్రజల్ని. నెయ్యి లేదని నెయ్యి లాంటి క్రియేట్ చేసి కమిషన్ కొట్టేసి దొబ్బేసి పాపం ఎంప్లాయీస్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీలు బలి చేశారు వీళ్ళు. రాజశేఖర రెడ్డికి అదే బుద్ధి, జగన్మోహన్ రెడ్డికి అదే బుద్ధి. వాళ్ళు ఎప్పుడు అధికారులు ఉంటే ఐఏఎస్ని అధికారులని తొక్కేస్తారు, వాళ్ళని జైలుకు పంపిస్తారు. చూడండి, కావాలంటే ఎవరో విజయభాస్కర్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి కేసుల్లో చార్జ్ షీట్లో పేర్లు ఉన్నాయి. వీళ్ళ పేర్లు ఎక్కడా? మీరు చెప్తే ఇప్పుడు ఆయన లంచం తీసుకున్నాడు అంటావు. ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి చెప్పకుండా లంచాలు తీసుకుంటారా? ఏంది కొండపైన ప్రసాదం, మహాప్రసాదం లడ్డూలో ట్యాంకర్లో పైకి పోతాడు. ధర్మారెడ్డి గాడిదలు కాస్తున్నాడా? సుబ్బారెడ్డి గాడిదలు కాస్తున్నాడా?
టికెట్లు అమ్ముకుంటున్నాడా? ఏళ్ళు నెయ్యి వస్తుంది తెలియదు వాళ్ళకి ఆ మాత్రం కొండపైకి. ఎంప్లాయీస్ లంచం తీసుకుని ఎంప్లాయీ కమిటీ అయిపోయాడంట, వీళ్ళు తెలిసి గమ్మునైపోయారంట. ధర్మారెడ్డికి అనుసైగలు తెలియకుండా కొండపైన కింద అలిపిరి టోల్గేట్ ₹2 టోల్గేట్ కూడా లెక్క చెప్పాలి ఆయనకి. ₹2 టోల్గేట్ లెక్క చెప్పాల్సిన ధర్మారెడ్డికి నువ్వు ఇన్ని 100 కోట్లు స్కామ్ జరుగుతా అంటే నువ్వు ఎందుకు పట్టించుకోలేదు? ఈరోజు ఎందుకు ఎంప్లాయీని ఇరికిస్తారు? ప్రతిసారి టీటీడీ విషయంలో తిరుపతి ఉద్యోగస్తులు బలైపోతున్నారు తప్ప పైన నాయకులు, చైర్మన్లు, ఈఓలు వాళ్ళు వీళ్ళు సేఫ్గా జోన్లో పారిపోతున్నారు. ఇది చాలా బాధాకరం. ఎంప్లాయీస్ కూడా తెలుసుకోండి, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరంలా. ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు భవిష్యత్తులో కూడా వాళ్ళు వెళ్ళిపోతారు, పారిపోతారు. 2 ఏళ్ళు అయిపోతే 3 ఏళ్ళు అయిపోతే తర్వాత దొరికిపోయేది మీరే. అడ్డంగా బుక్ చేస్తారు మిమ్మల్ని. ఆ రోజు ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ హయాంలో జరిగినప్పుడు ఆ రోజు ధర్మారెడ్డి చెప్పకపోతే ఎవరైతే ఆ సెక్షన్లో ఉంటారో ఆ సెక్షన్లో ఉన్న సంతకాలు పెడతారా? అసలు నీ చెక్ చేయరా? నీ చెక్ చేయకుండా పైకి పంపిస్తారా? ఎవరికి చెప్తారు కథలు? మీరు మీలాగా చదువులేని గొర్రెలు అనుకున్నారా జనాలు? ఇవన్నీ కాదు. అనవసరంగా ఎంప్లాయీని బలి చేయకండి. ఎంప్లాయీస్ అందరూ కూడా అలర్ట్గా ఉండి నేర్చుకోండి. జగన్మోహన్ రెడ్డి అనే బ్యాచ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థం కోసం ప్రతి చోట ఎవరినో ఒకటి తగిలిస్తుంటారు ఉద్యోగస్తుల్ని. కాబట్టి మీరు ధైర్యంగా చెప్పండి, ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి చెప్పందే మేము చేయలేదని చెప్పండి, తెలుస్తుంది జనాలకి. ఛార్జ్ షీట్లో పేరు లేదని చెప్పి సంబరపడుతున్నారు. అరే బాబు, పూర్తి ఛార్జ్ షీట్ ఇంకా కాల. మీకు ఎవడు క్లీన్ చిట్ ఇచ్చాడు? క్లీన్ చిట్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉంటుందా? క్లీన్ చిట్ ఎవడిస్తారు? ఇంకా ఇవ్వాలి. క్లీన్ చిట్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అంతా అయిపోయిన కేసు అయ్యే చివరిలో 35-36 నిందులుగా పెట్టారు. ఇంకా చాలా ఉంది, ఇంకా పూర్తి కేసు విచారణ ఉంది. మీరు ఇప్పుడే మేము క్లీన్ చిట్టు, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు ప్రెస్ మీట్లు పెట్టి మేము మంచోళ్ళు అయిపోయిన క్లీన్ చిట్ కుదరదు. ఇవన్నీ చివరిగా చెప్తున్నాం, దీనికంతా ప్రజలు మోసపోవద్దండి. ఇవన్నీ కూడా దొంగ గెటప్లు, దొంగ సెటప్లు. 10% జరిగిందని చెప్పి కూడా ఇచ్చిన రిపోర్ట్ చివరి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాం. మీ అందరూ కాపీ పంపిస్తే అందరికీ ఆల్రెడీ ఛార్జ్ షీట్ వచ్చి అందరిది ఉంది. ఈ 2 మెన్షన్ చూడండి. చాట్ జీపీటీ చదువురాని వైసీపీ వాళ్ళ కోసం చాట్ జీపీటీ యాప్లో కొడితే వచ్చేస్తుంది. 4 పేజీలు వస్తుంది, చదువుకోండి. దీనిలో జంతువు కొవ్వు కలపందే, కల్తీ నెయ్యి తయారవదు, ఇలాంటి కెమికల్ నెయ్యి రాదు, ఇందులో 10% చేయొచ్చు, చేసినా పట్టుకోలేము, కళ్ళబెట్టలేము అని ఇచ్చేసాడు. క్లియర్ అయిపోయింది. ఇంకా ఆట బొమ్మ అవుట్. మీరు ఊరికే ఆటలాడితే కుదరదు. పాలు, నెయ్యి, ఇది నెయ్యి లాంటిది. నెయ్యి కూడా కాదు, కల్తీ. ఇది పామాయిలో ఏమాయిలో ఏమో తెలియదు. ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. వాడు నాగార్జున యాదవ్ కాదు, నాగార్జున యాదవ. ₹30 కనీసం జనం నమ్మాలండి. టీటీడీ చైర్మన్ గారు ₹30 కకృతి పడి ఏమైనా నెయ్యి అమ్ముకున్నాడని చెప్పి స్టేట్మెంట్ మొన్న ఇచ్చాడు. 1 కేజీకి ₹1000 తీసుకుంటా. ఒరే, మీరేదో చేస్తారు, మీరు చేశాడు నమ్ముతారు జనం. మేము కూడా చేస్తామా? మీరు తీసుకున్నట్టు నమ్ముతారు జనం, మేము తీసుకుంటామా? ₹30 కకృతి పడతారు ఎవరైనా? చెప్పాలని నమ్మాలండి. వాడు నాగార్జున యాదవ్, ఒక నాగార్జున యాదవ్ అని పెట్టుకో. ఆడంగిలోడు చెత్తగా దెబ్బలు తిన్నాడు గుంటూరు యాదవ్. మళ్ళీ వాడి గురించి అవన్నీ వద్దులే. మళ్ళీ రోజాకి ఏం మాట్లాడాలి తెలియట్ల పరిస్థితిలో ఉంది. ఆమె గురించి మాట్లాడాలంటే ఈ డిబేట్లో మాట్లాడడం కన్నా ఇంకొక ప్రెస్ మీట్లో మాట్లాడచ్చు. అసలు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు నేను చూపించింది కూడా ఇది జనసేన పార్టీ ఇచ్చిన రిపోర్ట్ కాదు. ఇది ఛార్జ్ షీట్ సిబిఐ ఇచ్చిందే. 10% బిలో ఉంటే బయట కనపడదు. 10% బిలో ఉంటే బయట కనపడదు ఇచ్చింది. మీరు 10% బిలో చేశారని మేము చెప్తున్నాము. అదే కదన్నా, దీంతో నెయ్యి వస్తుంది, దీంతో నెయ్యి రాదు. ఇది దేంతో వస్తుంది అది చెప్పండి అని చెప్తున్నా. అది తెలియకపోతేనే మీరు చాట్ జీపీటీకి వెళ్ళండి. మంచి యాప్స్ వచ్చినాయి ఈ మధ్యకాలంలో, ఏమన్నా పట్టేయచ్చు. దాంట్లో ఉంది డీటెయిల్స్ అంతా. రోజా అలాంటి వీడియోలో చూస్తూ ఉంటుంది కాబట్టి మేము ఆ వీడియోలు చూడలేదు. రోజా అలాంటివి బాగా చూస్తూ ఉంటాయి అందరివి. అప్పుడు హిందూపూర్ వాడిది, ఇప్పుడు ఇంకెవరు చూస్తూ ఉంటుంది కాబట్టి ఆమె చూస్తూ ఉంటుంది. ఆమెకు అవన్నీ బాగా చూస్తూ ఉంటుంది. ఆమె నియోజకవర్గంలో ఒక అమ్మాయి మీద రేపు జరిగితే ఆమె ప్రభుత్వం రోడ్డుపైకి రాదు, అవన్నీ చూడదు. అలాంటి వీడియోలు బాగా చూస్తుంది. ఆమె చెప్తుంది, ఆమె చెప్పినంత మాత్రం ఇప్పుడు వాళ్ళకి ఏం పెట్టాలి మేము?
ఇప్పుడు విచారణ జరుగుతాను, నేను రిపోర్ట్ బయట వస్తాయి కదా, వచ్చినాక మాట్లాడదాము. ఆమె చెప్తే పెట్టేస్తారు ఏమే? మళ్ళీ చాలా సేనలు ఉన్నాయి మా దగ్గర ఆమె గురించి మాట్లాడాలంటే. థ్యాంక్ యూ.